హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుత్తం పుదు కాలై. ఇది అమెజాన్ లో రిలీజ్ అయిన తమిళ్ లాంగ్వేజ్ ఆంథాలజీ ఫిల్మ్. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యాజ్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఆంథాలజీ మూవీ. సో ఈ మూవీలో మొత్తం మనం 5 డిఫరెంట్ స్టోరీస్ ని చూస్తాం. ఈచ్ స్టోరీ 20 to 25 మినిట్స్ ఉంటుంది. అండ్ ఒక్కో స్టోరీని ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీలో ఆ 5 స్టోరీస్ లాక్డౌన్ టైంలో జరిగినట్టు తీశారు. ఈ 5 స్టోరీస్ లో 4 స్టోరీస్ మెయిన్లీ లవ్, ఎమోషన్ అండ్ ఎఫెక్షన్ పైన ఉంటాయి. అండ్ ఇంకొకటి కొంచెం కామెడీగా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ మూవీలో ఉన్న స్టోరీస్ గురించి చెప్పాలి అంటే దే ఆర్ గుడ్ స్టోరీస్ టు వాచ్. ఈ మూవీలో ఉన్న స్టోరీస్ ని మనం బాగానే ఎంజాయ్ చేస్తాం. కొన్ని సీన్స్ వచ్చినప్పుడు మన ఫేస్ పైన చిరునవ్వు వస్తుంది. అండ్ కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాం. ఒక షార్ట్ యట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో మూవీ స్టార్ట్ అవుతుంది. మై ఫేవరెట్ స్టోరీ ఇన్ దిస్ మూవీ. నాకు ఈ స్టోరీ ఐడియా అండ్ ఆ స్టోరీని నరేట్ చేసిన విధానం చాలా బాగా నచ్చాయి. ఈ స్టోరీలో యంగ్ పేర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఓల్డ్ పేర్ మధ్య ఉండే ఎఫెక్షన్ అండ్ ఎమోషన్ కూడా చూడడానికి బాగుంటాయి. అండ్ దే పోర్ట్రేట్ ద షార్ట్ లవ్ స్టోరీ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. ఈ స్టోరీలో రైటింగ్స్, డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ సూపర్బ్ గా ఉంటాయి. మ్యూజిక్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే లీడ్ రోల్ లో చేసిన 4 of them వర్ జస్ట్ అమేజింగ్. సెకండ్ స్టోరీ ఈజ్ అబౌట్ తాత అండ్ మనవరాలు. ఇట్స్ అ క్వైట్ ఎమోషనల్ వన్. ఈ స్టోరీలో తాత మనవరాల మధ్య ఉండే రిలేషన్ అండ్ ఎఫెక్షన్ ని చూస్తాం. తాత తన కూతురు గురించి తన మనవరాలతో చెప్పే సీన్ మనల్ని కొంచెం ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఈ స్టోరీలో కొన్ని ఫన్నీ సీన్స్ కూడా ఉంటాయి. అయితే మిగిలిన స్టోరీస్ తో కంపేర్ చేస్తే ఈ స్టోరీ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వన్. ఈ స్టోరీలో రైటింగ్స్, డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ ఆర్ గుడ్. అండ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. థర్డ్ స్టోరీ, ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ఫ్యామిలీ విత్ 3 daughters. ఈ స్టోరీలో డాటర్ అండ్ మదర్ కి మధ్య జరిగే కొన్ని ఎమోషనల్ అండ్ మంచి మూమెంట్స్ ని చూస్తాం. ఇందులో కూడా ఎమోషన్స్ గట్రా బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ ఎందుకో ఈ స్టోరీని సరిగ్గా డెవలప్ చేయలేదు అనిపించింది. హాఫ్ బేక్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో ఆ స్టోరీకి ఆ లెంత్ సరిపోలేదు అనిపించింది. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. ఈ స్టోరీలో పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి. ఫోర్త్ స్టోరీ, ఇట్ ఈస్ అబౌట్ ఏ రీయూనియన్ ఆఫ్ 2 old ఫ్రెండ్స్. ది స్టోరీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వన్. ఈ స్టోరీలో క్యారెక్టర్స్ మధ్య ఉండే డిస్కషన్స్ అండ్ కన్వర్జేషన్స్ బాగుంటాయి. సాధన అండ్ భైరవి క్యారెక్టర్స్ మధ్య జరిగే సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఆండ్రియా గెటప్ ఆ క్యారెక్టర్ కి బాగా సెట్ అయింది. ఈ స్టోరీ ఎండింగ్ బాగుంటుంది. అండ్ ఆల్ ద కాస్ట్ మెంబర్స్ డిడ్ ఏ డీసెంట్ జాబ్ ఇన్ ది స్టోరీ. ఫిఫ్త్ అండ్ లాస్ట్ స్టోరీ, ఈ మూవీలో ఉండే డిఫరెంట్ స్టోరీ ఇదే. ఈ స్టోరీ లాస్ట్ లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంటుంది. కొంచెం ఫన్నీగా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఈ స్టోరీ బాగానే వెళ్ళిపోతుంది. ఇందులో రైటింగ్స్ అండ్ డైలాగ్స్ సింపుల్ గా ఉంటాయి. కాస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. సో అన్ని షార్ట్ స్టోరీసే కనుక మనకి ఎక్కడ పెద్దగా బోర్ అయితే కొట్టదు. సో ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. 5 స్టోరీస్ లో ఖచ్చితంగా 3 అయినా మీకు నచ్చుతాయి. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.